అంటే మీరు ETF ల గురించి చెప్పబోయారు. ETF ల గురించి. ETF గురించి. ఇప్పుడు ఒకప్పుడు ఏమిటంటే కనుక మనము భూమి కొనుక్కుంటే లాభం అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే భూమి కేవలం ప్రైమ్ లొకేషన్ లో కొనుక్కునే వాడికి మాత్రమే లాభం. అవును. ప్రైమ్ లొకేషన్స్ అవి రొటేషన్ అవుతాయి కాబట్టి అక్కడ వరకు. అవును. రిమైనింగ్ మీరు ఎక్కడ భూమి కొన్నా మీకు అది రేట్ రాదు, ప్లస్ కొనేవాడు దొరకదు. ఈజీ కాదు. అవును. మార్కెట్ లో లిక్విడిటీ ఫ్లోట్ వస్తుంది. 2026 మొత్తం ఎవరి దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుందో వాడే గొప్ప. అందుకే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి, ETF ల గురించి రీసెర్చ్ చేయండి. రైట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ETF లో ఇన్వెస్ట్ చేశాను, జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మొన్న 19 December 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇవాళ మనకెంత 26వ తారీఖు. ఇవాళ ఎన్ని రోజులైంది? 7 రోజులైంది. 5 లక్షలకి నాకు 47,000 లాభం వచ్చింది. 1 week లో. నేను ETF సిల్వర్ కొనేసుకున్నాను. నాకు తెలుసు కదా సిల్వర్ ఇప్పుడు పెరుగుతుందని నాకు తెలుసు. కరెక్ట్ టైంకి కొనేసాను సిల్వర్. ఇప్పుడు ఫ్యూచర్ లో కాపర్ ఉంది. కాపర్ షేరు కొంచెం తగ్గుతుంది, ఇంకో 10 రోజుల్లో తగ్గుతుంది. జనవరి 14 వరకు కాపర్ షేరు నిలకడగుంటుంది. జనవరి 14 కాగానే కాపర్ షేరు రమ్మని పైకి వెళ్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మాధవ్ కాపర్ అని ఒక కంపెనీ ఉంది. దాని షేర్ ఇవాళ 59 రూపాయలు ఉంది. అది 45 రూపాయల వరకు రీచ్ అవుతుంది. అప్పుడు గనక ఒక 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే, ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పెట్టి ఓ 20,000 షేర్లు కొనుక్కున్నారు అనుకో, ఓ 1,80,000 షేర్ల నుంచి 1,00,000 షేర్లు వస్తాయి. 1,00,000 షేర్లు కొనుక్కున్నారే అనుకుందాం 10 లక్షలు పెట్టి. కామ్గా పడుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఒక 3 సంవత్సరాలు పట్టించుకోకుండా పడుకోండి, వదిలేయండి. 3 సంవత్సరాలు మీకు 1,00,000 షేర్లు కాస్త 10 లక్షల షేర్లు అవుతాయి. సో అప్పుడు మీరు పెట్టిన 10 లక్షలు 3 సంవత్సరాలు ₹1 కోటి అవుతాయి. అవ్వచ్చు, పెద్ద డౌట్ లేదు. కానీ మీరు రీసెర్చ్ చేసుకోండి. నా వరకు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. నా టిప్స్ మీరు నమ్మితే రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టుకోండి. మీరు చెప్తాది బ్రహ్మవాక్యం, ఇంకా దానికి తిరిగే ఉంది అందులో. కానీ సెబీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం సెబీ అప్రూవల్ కాదు కదా, కాబట్టి మీ వరకు మీరు రీసెర్చ్ చేసుకోండి. ప్రెడిక్షన్ అంతే. ఇంకోటి, ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను. దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి. క్రిప్టో కరెన్సీ వైపు అందరూ అడుగులు పెడతా ఉంటారు. క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. క్రిప్టో వాల్యూ వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫిషియల్. ఫ్యూచర్ లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత క్రిప్టో అఫిషియల్ అయిపోతుంది. గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి. సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి. గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి క్రిప్టోలో. సో గవర్నమెంట్స్ ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది, అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లో ఈ థియరీస్ వస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది. ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉంటాం కాబట్టి వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఫ్యూచర్ లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది, రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఏదైతే కరెంట్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారో తెలీదు. బిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలీదు, ఈథరియం ఎవరు సృష్టించారో తెలీదు. కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి. అది ఈ సంవత్సరం జరగవచ్చు, వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు. బట్ అందుకే చెప్తున్నా, ఈ పరాభవన సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం. ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా చూసుకోండి, జాగ్రత్తగా. అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి. ల్యాండ్ మీద మాత్రం పెట్టొద్దు ఈసారి. ఈ సంవత్సరం ప్రైమ్ లొకేషన్స్ ఆర్ ఎనఫ్. ప్రైమ్ లొకేషన్స్ ఓకే. లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి. అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు కొనుక్కోండి. అది నేను ఎప్పటికీ ఇచ్చే అడ్వైస్ ఒక మనిషి అన్నాక. ఎందుకోసమంటే భారతదేశం యొక్క స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు సుఖంగా ఉండాలి, నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో, సిటీకి దగ్గర లేనటువంటి ప్రాంతంలో మినిమం 10 ఎకరాలు, మాక్సిమం 100 ఎకరాలు కొని పెట్టేసుకోవాలి. కొని పెట్టుకున్నావు అనుకో, ఫ్యూచరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటాయి. నీకు జాగ్రత్త చెప్తాను వినండి, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో నేను చెప్పేది ఇది పక్కా జరుగుతుంది. ఎందుకోసం అంటే
ఇప్పుడు స్టార్ లింక్స్ అనేది ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికి రాలేదు. ఓకే. ఇప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి ఫోన్లు మాట్లాడడం వరకు ఉంది కానీ, ఫోన్లు మాట్లాడడం, ఛానల్లో వీడియోలు చూసేయడం వరకు ఉంది కానీ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఇంకా రాలేదు. అండ్ ప్రతి చోటికి రాలేదు. ఒక్కసారి గనక స్టార్ లింక్స్ అని ఇంటర్నెట్, ఇది అమెరికా నుంచి వచ్చే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ గనక ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ కనెక్షన్స్ ఎప్పుడైతే వచ్చి వరల్డ్ లో ఏ మూలకు వెళ్ళినా నీకు ఇంటర్నెట్ ఫాస్ట్ గా వస్తుందని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సిటీ రియల్ ఎస్టేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సిటీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోతాయి. సిటీలు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి. అదేంటి డబ్బులు నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఈ పరాభవన సంవత్సరంలో ఎవరైతే దూర ప్రాంతంలోకి వెళ్ళి 10 ఎకరాల నుంచి 50 ఎకరాలు 100 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఒక 10 ఏళ్ల తర్వాత అది స్వర్గధామం అవుతుంది. అది స్వర్గం అవుతుంది. అది కూడా ఏం జరుగుతుందో చెప్తానండి. ఇంకొన్ని రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రతి చోటకి ఇంటర్నెట్ వస్తా ఉంటే ఏమైపోతుందంటే జనాలందరూ కలిసి కాలనీస్ క్రియేట్ చేసుకుంటారు. సపరేట్ సిటీస్ తయారవుతాయి. అంటే ఒక 1000 ఎకరాలు 1000 ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్ గా వాళ్ళే ఒక కార్పొరేషన్ చేసుకుంటారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఒక కరెన్సీ క్రియేట్ చేసుకుంటారు. ఈ కరెన్సీ నుంచి అంటే అక్కడ ఆ 1000 ఎకరాల్లో వాళ్ళే అక్కడనే పంటలు పండించుకుంటారు. అక్కడనే హెలిప్యాడ్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళ సిటీ లోపలికి రావాలి, బయటికి వెళ్ళడానికి లేదు. సపరేట్ యూనియన్లు తయారవుతాయి. సపరేట్ ఇవి తయారవుతాయి. ఎందుకోసమంటే రోగాలు పెరిగిపోతాయి, క్రైమ్ దారుణంగా పెరిగిపోతుంది. సో ఆ క్రైమ్ ని తట్టుకోవడానికి ఇండివిజువల్ కాలనీస్ తయారవుతాయి. కాలనీస్ అంటే ఇంకా ఇండివిజువల్ సిటీస్ అన్నమాట. ఇది మాకు సంబంధించి మా కమ్యూనిటీ, మా గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మేమే ఎంపీనము, మేమే ఎమ్మెల్యే, మా మీద మీరు ఎవరు శాసించడానికి లేదు, మేము భారతదేశం కింద కూడా రాము అని వాళ్ళుగా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ కింద కూడా అనౌన్స్ చేసుకునే పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. సో ఇది ఒక 10 ఏళ్ల తర్వాత ఇది రాబోయే పరిస్థితి 10-15 ఏళ్ల తర్వాత. ఎందుకోసం అంటే 2045 తర్వాత మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, ప్రజా జీవన విధానం మారిపోతుంది, ఇంటర్నెట్ అప్పుడు పూర్తిగా శాసించేది అవుతుంది. అప్పుడు సపరేట్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి. వాళ్ళే పంటలు పండించుకోవడం. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ ఎంతవరకు లేదని చెప్తాం, 90% కల్తీ. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, అంటే ఈ సంవత్సరం టేకాఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేసుకుంటారంటే సపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేసుకుంటారు. వాళ్ళ దగ్గరనే పంటలు పండించుకోవడము, వాళ్ళే తినడము, వాళ్ళే దాన్ని రీసైకిల్ చేసుకోవడము, సోలార్ పవర్ జనరేట్ చేసుకోవడం. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇప్పుడే ఒక సిస్టమ్ రెడీ అయిపోతుంది. అది ఇంకో 15 ఏళ్ల తర్వాత వస్తుంది. దానికి శ్రీకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 15 ఏళ్ల తర్వాత ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఏవి క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, ఎవరి దగ్గర అయితే షేర్ హోల్డింగ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుందో దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది మేధావుల వరకు మాత్రం చాలా చక్కగా రీచ్ అవుతుంది, ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకోసం అంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా, కరోనా లాంటి కన్నా దానికన్నా తాత వస్తుంది భవిష్యత్తులో.